హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇదేంటి మళ్ళీ షాపింగ్ వీడియో అనుకుంటున్నారా? కాదండి, సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో షాపింగ్ వీడియో కూడా ఉంటుంది. మనం షాపింగ్ చేసినా చేయకపోయినా ఆఫర్లు ఉంటే 10 మందికి చెప్తే అదొక తుత్తి, అందులోకి మనకి నేత్రానందం. విండో షాపింగ్ మాట. సండే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోని పోస్ట్ చేశాను. మీలో కొంతమంది చూసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కూడా అదేంటి ఇంకా చూడలేదా అని అడగడమే. అందుకే బుజ్జి బరూన్ చూడడానికి మొన్నే కుదిరిందండి. ఇక్కడ టికెట్స్ ఒకటి దొరకడం లేదు, 2 వర్షాలు పడుతున్నాయి, 3 టికెట్ రేట్ కంటే స్నాక్స్ రేట్ ఎక్కువ. అందుకోసమే వెళ్ళడానికి ఆలోచించాం. కానీ సినిమా చాలా బాగుంది. ఈ తరం పిల్లలకి చూపించాల్సిన సినిమాని తీసుకెళ్ళాం. సండే అంటే తీరిగ్గా లేచి పనులన్నీ తీరిగ్గా చేసుకోవాలనిపిస్తుంది. కానీ పొద్దున్నే 9:30కి టికెట్ దొరికింది. అలాంటప్పుడు హడావిడే కదండి. పొద్దున్నే లేవడం, పూజ, టిఫిన్లు, ఇంట్లో పనులు అన్నీ మనకి యథాతథంగా మామూలుగానే ఉంటాయి. ఇలాంటి హడావిడి అప్పుడు బొంబాయి చట్నీ అండి, అదే శనగపిండితో చేసే చట్నీ. దీన్ని కనిపెట్టిన వాళ్ళకి మాత్రం 1000 కోటి ధన్యవాదాలు. ఇట్ట అంటే అట్ట అయిపోతుందబ్బా. టిక్కని చేసి పెట్టేయచ్చు 10 మందికైనా 100 మందికైనా సరే. ముందు జాగ్రత్త కోసం ఇలా గొడుగులు తీసుకెళ్తున్నా అనమాట. అడపా వర్షం బాగానే పడుతుందండి. మబ్బు ఉంది కదా, ఇప్పుడు చెదరకొట్టేస్తుంది వర్షం అనుకున్నప్పుడు పడదు. మబ్బు లేదు కదా, పడదులేని ఏదో పని మీద బయటికి వెళ్ళామా, ముద్దయిపోయి రావాల్సిందే. అసలే మొన్నటి వరకు జలుబులు, దగ్గులు, జ్వరాలతో పడున్నారు. ఎందుకు లేని కొంచెం ముందు జాగ్రత్తగా ఇలా సెట్ చేసుకుని వెళ్ళా. అసలు లోపలికి తీసుకొనిస్తారో తీసుకెళ్ళనివ్వరో బయటే పెట్టించి పోనీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నా. ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగిలినవి తీసుకెళ్ళనిస్తున్నారండి. ఇది AAA మాల్ అండి, ఏషియన్ సత్యం మాల్. ఇందులో టికెట్స్ దొరికాయి. స్క్రీన్ ఓకే, స్క్రీన్ నాకు అంత సూపర్ అనిపించలేదు. కొన్ని థియేటర్స్లో అయితే స్క్రీన్ చాలా బాగుంటుంది. ఈ పూలు చూసారా, గడ్డి పూలు. ఈ చిన్నప్పుడు మా ఇంటి చుట్టూరు చాలా ఎక్కువ ఉండి కలర్ఫుల్ పూలు గులాబీలా ఎంత అందంగా ఉంటాయో. షాపింగ్ మాల్కి వచ్చేసాం. షాపింగ్ మాల్ పైన థియేటర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో. థియేటర్లో బ్రేక్లో స్నాక్స్, బిర్యానీ తప్ప అన్ని రకాలు సర్వ్ చేస్తున్నారండి. అన్ని రకాలు దొరుకుతున్నాయి. మూవీ అయిపోయింది, మూవీ బాగుంది. క్యాబ్ బుక్ చేద్దామని చూస్తుంటే క్యాన్సిల్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు నేను అక్కడొకటి చూశాను, నేను మీతో షేర్ చేసుకోవాలి కదా. షాపింగ్. మన ఛానల్లో షాపింగ్కి చాలా ఇష్టపడతారు. అందుకే ఇందులో ఈ వీడియోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. 800కి టాప్స్ చూసారా, 500కి టాప్, 139 రూపీస్కి పిల్లల టీషర్ట్స్, 100 రూపీస్లో అయితే 2 to 9 months 12 months బేబీ వరకు టీషర్ట్స్ ఉన్నాయి. 170కి టీషర్ట్స్ చూసారా ఎంత బాగుందో. ఈ కుర్తా పైజామా సెట్ చూసారా, టాప్ బాటమ్ దుపట్టా సెట్ 999 రూపీస్. కుర్తా మీద పింక్ ప్రింట్ బాగుంది కదా. ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఇక్కడ అని చెప్తున్నాను, ఎక్కడో చెప్పలేదు కదా. ఈజీ బై. ఈ బ్లాక్ కుర్తా బాటమ్ వచ్చింది, టాప్ అండ్ బాటమ్. ఇది కూడా 999. చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఆఫీస్ వేర్, సెమీ పార్టీ వేర్లో, డైలీ యూజ్లో కూడా చాలా ఉన్నాయి. ఈ మరూన్ కలర్ కుర్తా చాలా బాగుంది కదా. ఇది 799. ఆఫర్స్ సాధారణంగా ఆన్లైన్ ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే నేను గమనించింది ఇలా ఆషాఢంలోని, దీవాలి, దసరాకి, అయిన తర్వాత పెద్ద పండగకి అంటే సంక్రాంతికి ముందు డిసెంబర్లోని. 300 రేయాన్ కుర్తాస్ చూడండి. 400లో కుర్తాస్ ఉన్నాయి. ఈ 300లో కూడా ఈ కుర్తా చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ ఇవి. 250, 300లో కాటన్, జార్జెట్లో కూడా ప్లెయిన్ దుపటాస్ ఉన్నాయి. షాపింగ్ వీడియోస్ చూపిస్తుంది. నీడ్ ఉంటే కొనుక్కోండి, అవసరం లేకుండా కొనుక్కోమని నేనైతే చెప్పను. కట్ చేస్తే, ప్యాకెట్ ఓపెన్ చేస్తే బిర్యానీ అనుకున్నారు కదా. కాదండి, బన్న ముక్కలు. ఆన్లైన్లో పిల్లల కోసం రస్క్ ఆర్డర్ పెడితే బన్న ముక్కలు వచ్చాయి. వీటిని చూసి ఒకళ్ళు సబ్వే అని ఏంటేంటో రకరకాల పేర్లతో పిలవడం మొదలుపెట్టారు. సరే వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి దీని మీద ఒక చిన్న ప్రయోగం చేద్దాం కదా, చిన్న రెసిపీని ట్రై చేశాను. చాలా యమ్మీగా బాగా కుదిరింది. ఆ చిన్న రెసిపీని మీతో ఇందులోనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 month బ్యాక్ ఎప్పుడో ట్రై చేసిన రెసిపీ అండి, ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదురుతుంది మాట. ఎగ్ లేకుండా మైనీస్ ట్రై చేస్తున్నాను. క్యాష్యూ నట్ని కొంచెం బాగా వేడినీళ్ళలో సోక్ చేసి ఒక అరగంట పాటు అవి తీసి మిక్సీ జార్లో వేసుకున్నాం. 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం స్పైసీనెస్ కోసం కొద్దిగా పెప్పర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ మాత్రమే వాటర్ని యాడ్ చేసిన. ఇందులో ఒక చుక్క కూడా ఆయిల్ యాడ్ చేయలేదండి. మిక్సీ పట్టడమే.
పేస్ట్ లాగా బాగుతుంది. సరదాగా దాన్ని సబ్వే బన్ అనుకుందాం. ఆ సబ్వే బన్లోకి మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. పిల్లలు ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టంగా తింటారో వాటిని మీరు యాడ్ చేసుకోండి. నేను క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, టొమాటో, బీట్రూట్, క్యాప్సికమ్ ఒకటి మిస్ అయిందబ్బా. పెరుగుని అందులో వాటర్ అంతా ఇలా ఫిల్టర్లో వేసి తీసేసి పెరుగు ముద్దలాగా ఉంటుంది కదా, దాన్ని మాత్రమే గిన్నెలోకి తీసుకుంటున్నా. అందులోకి కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ చిన్న బుల్లి స్పూన్ అంతా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి కొద్దిగా ఉప్పు వేసి మొత్తాన్ని అందరినీ మిక్స్ చేస్తున్నా. పులిసిన పెరుగు కంటే ఫ్రెష్ పెరిగే బాగుంటుందండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీని మీద ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాను. బన్ని మజ్జిగ కట్ చేసి ఒక లేయర్ ఏమో జీడిపప్పు పేస్ట్ని, వెజ్ మైనీస్ అనుకుందాం, ఇంకొక స్పూన్ ఏమో ఆ పెరుగు పేస్ట్ని, సాస్ అనుకుందాం, రెండింటిని యాడ్ చేసి ఇంట్లో ఎగ్స్ ఉన్నాయండి, ఎగ్స్ బాయిల్ చేశాను. వెజిటబుల్తో పాటు అలా బాయిల్డ్ ఎగ్ని కానీ లేదంటే పన్నీర్ పీసెస్ కానీ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. మనకి ఇంట్లో ఉన్నది ఏ వెజిటబుల్ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారో దాన్ని యాడ్ చేసి ఇలా పెట్టి తోసేస్తున్నాను. సాధారణంగా బన్స్ అవి ఇవ్వడానికి ఇష్టపడండి, కాకపోతే రస్క్ పెడితే ఇలా బన్ వచ్చింది. ఏదో చేయాలి, ఫుడ్ది రిటర్న్ చేయడు కదా, అందుకని ఇలా ట్రై చేశాను. సింపుల్ అండ్ లో కాస్ట్తో ఇలా రెసిపీని ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. కాస్త ఇలా కొంచెం సగం హెల్దీ సగం అన్హెల్దీని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. పూర్తిగా ఇలాంటివి అవాయిడ్ చేయాలనుకున్నా పిల్లల విషయంలో అవ్వదండి. అంతా స్టఫ్ అయిన తర్వాత కొంచెం గీ వేసి పని మీద అటు ఇటు ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే బ్రెడ్ని పచ్చిగా అలా తీసుకోకూడదు అంటారు. కొంచెమన్నా దాన్ని పెనం మీద వేసి హీట్ చేసి ఫ్రై అయిన తర్వాత తినడం మంచిది. ఇలా రెడీ అయిన రెసిపీని మా చిన్నబాబు చూపిస్తున్నాను టేస్ట్. వీడియో కోసం వాడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం లేదండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. జెన్యూన్ ఫీలింగ్స్. బాగోపోతే వాడి ఫేస్ మామూలుగా మాడిపోదు. I love home food.